నమస్తే అండి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆదానీ కంపెనీతో కుదిరినటువంటి ఒప్పందంలో 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి లంచాలు ఇచ్చారు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో కానీ జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారు కూడా ఆ విషయం పైన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఇది నిజమా అబద్ధమా? ఈ అవినీతికి సంబంధించి ఎక్కడ బయటపడిందంటే అమెరికా దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేస్తూ ఉంటే అమెరికాలో ఉన్నటువంటి ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకులు ఆదానికి అప్పు రూపంలో రుణాలు ఇస్తే ఆ రుణాల యొక్క వినియోగం ఎక్కడ జరుగుతుంది ఏంటి అనే దర్యాప్తులో ఈ కుంభకోణం బయటకు వచ్చింది అనేటువంటిది ఆరోపణ. ప్రధానంగా ఈ కుంభకోణం ఏంటంటే రాజస్థాన్లో సోలార్ పవర్ ప్రొడక్షన్ యూనిట్ని ఆదానీ గ్రూప్ వాళ్ళు ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన అంటే ఆ సోలారు విద్యుత్తుని సప్లై చేయటం కోసం కొన్ని రాష్ట్రాలతో వాళ్ళు ఒప్పందాలు చేసుకున్నారు. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కూడా ఒప్పందాలు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఇట్లా అన్ని రాష్ట్రాలతో ఆదానీ గ్రూప్ వాళ్ళు ఒప్పందాలు చేసుకున్నారు. అంటే ఆ ప్రొడక్షన్ చేసినటువంటి సోలార్ పవర్ని డిస్ట్రిబ్యూట్ చేయటం కోసం ఆయా రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకున్నారు. అంటే ₹90 సమ్ వాల్యూ ఉన్నటువంటి ఒక యూనిట్ కాస్ట్ని ₹2.56కి సప్లై చేసే విధంగా వారు చేసినటువంటి ప్రతిపాదనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒప్పుకున్నట్టు, అందుకు ప్రతిఫలంగా 1750 కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చినట్లు ఆదానీ గ్రూప్ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి ముఖ్యమైన నేత కంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో తేలినటువంటి విషయం. అయితే ఇది దీనికి సంబంధించి అనేక సందర్భాల్లో అనధికారికంగా గౌతమ్ ఆదానీ గారితో జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్నట్టు, మాట్లాడినట్టు, వాళ్ళ ప్రతిపాదన వచ్చిన 24 గంటల్లో కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే దానికి ఆమోదం తెలిపినట్లు, దానిపైన మంత్రివర్గంలో కానీ లేకపోతే విద్యుత్ శాఖ మంత్రితో కానీ దేశంలో విద్యుత్ కొనుగోలు ఎలా జరుగుతున్నాయి ఏంటనే విషయంపైన కానీ ఎలాంటి చర్చ ఏమీ లేకుండా అంగీకరించారని చెప్పి ఇదంతా కూడా ఏకపక్షంగా, పక్షపాతంగా లంచం తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఆయన పైన చర్యలు తీసుకోవాలనేది. అంటే ఇక్కడ ముడిపడి ఉన్నటువంటి విషయం ఏంటంటే ఆదానీ గ్రూప్ వాళ్ళు నేరుగా దీంట్లో మళ్ళీ సోలార్ ఇది ఉంటుంది కదా, SECI సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎవరైనా తయారు చేసినా ఆ తయారు చేసిన దాన్ని సెకీకి అప్పచెప్పాలి. సెకీ ద్వారానే డిస్ట్రిబ్యూషన్ జరగాలి. అంటే సెకీ వాళ్ళు ఏంటంటే ఇంత ధరకు అంగీకరించం, మేము ఇది చాలా ఎక్కువ ధర, ఇది కరెక్ట్ కాదు, దేశంలో ఎక్కడ లేనటువంటి ధర కాబట్టి అని దానికి అభ్యంతరం పెడితే వాళ్ళు తయారు చేసినటువంటి ఉత్పత్తులు ఈ ధరకు అమ్మాలనేటువంటి ప్రతిపాదన వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఇంత ధర చెల్లించడం సాధ్యం కాదు, ఇంత ధరకు అమ్మలేము, మార్కెటింగ్ చేయలేము, ఇది ఇప్పుడున్నటువంటి వాస్తవ ధర ₹90 అయితే ₹2.50కి సాధ్యమయ్యే విషయం కాదని వాళ్ళు దాన్ని అభ్యంతరం పెట్టి కొన్నాళ్ళు ఆపిన తర్వాత ఏంటంటే ఆదానీ గ్రూప్ వాళ్ళు మార్కెటింగ్ కూడా మేమే చూపిస్తాము, మేమే ఆయా ప్రభుత్వాలతో ఒప్పందాలు చేసుకుంటామని చెప్పి ఆయా ప్రభుత్వాలను కన్విన్స్ చేయడానికి ఏమేం కావాలో అవన్నీ వాళ్ళకి ఏర్పాటు చేసి వాళ్ళ చేత అంగీకరించి వాళ్ళతో ఒప్పందాలు చేసుకొని అవి సెకీకి పంపించి తద్వారా ఈ కార్యక్రమం మొత్తం నడిపినటువంటి వ్యవహారం. దీనిపైనే ఇప్పుడు ఆధారాలు బయటకు వస్తున్నాయి. ఎక్కడ దొరికినాయి? అమెరికాలో ఉన్న దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేస్తుంటే దాంట్లో ఇలాంటి విషయాలు బయటికి రావటం అనేది, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అవినీతి ఆనవాళ్ళు ఎక్కడ దాకా పోయినాయి అంటే అమెరికా దాకా పోయినాయి. అది ఇప్పుడు మరి నిజంగానే దీనిపైన మరి సక్రమంగా దర్యాప్తు జరిగి నిజంగానే దోషులను శిక్షిస్తారా? ఈ ఆరోపణలన్నింటినీ వెలికి తీస్తారా? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కూడా కావాలి దీనికి. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దీంట్లో నిజాలు నిగ్గుదేల్చి నిజమైనటువంటి నేరస్తులు ఎవరో వాళ్ళని పట్టుకోవాలో, వాళ్ళని శిక్షించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాకపోతే ఏంటంటే ఎంత మేరకు దర్యాప్తు చేస్తారు, ఎంత మేరకు బాధ్యులను చేస్తారు, దీంట్లో వాస్తవాలను ఎంత మేరకు వెలుగుదీస్తారనే విషయంపైన అయితే అనేక అనుమానాలు ఉన్నాయి. ఏదేమైనా కానీ ఇంత తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణలు రావడం అనేది చాలా దురదృష్టకరం. చూద్దాం ఏం జరుగుతుంది.